కలుగును గాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను పరీక్షించుకుందాం. మనము ప్రతి మంగళవారము అభ్యాసంగా నేర్చుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుందాం. మన వ్యక్తిగత జీవితాన్ని ఆత్మీయమైన పద్ధతుల మధ్య దేవుని యొక్క నీతిని పరీక్షించుకుంటున్నప్పుడు వైరము అనేటువంటి బలహీనత కడవరి కాలంలో మనందరి మీదకి వస్తుందని రోమపత్రిక 1వ అధ్యాయం 29 నుంచి మనం విన్నాము. ఇది దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేటప్పుడు మనుషులు ఈ రకమైన బలహీనతలకు చేరిపోతారని మనకి తెలుస్తుంది. ఈ వైరము అనేటువంటి లక్షణము మనిషి యొక్క శరీరం మీద ఎంత ఎక్కువగా ప్రభావం చూపిస్తుందో మనం మరికొంచెం లోతుగా వెళ్ళి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ వైరం యొక్క పరీక్షలో మొట్టమొదటిగా ఈ తిట్టుకునేటువంటి మాటల ద్వారా బాధించటం, రెండోది కుట్ర చేసి కుట్ర పన్ని ఎలాగైనా వాళ్ళని విరికించి వాళ్ళని బాధ పెట్టడం అనేటువంటి విషయం మీద చూడటం, మరికొంచెం లోపలికి వెళ్ళి మనల్ని పరీక్షించుకుంటే ఈ కుట్రలో మరొక పెద్ద భాగం ఉంటుంది. ఆ మోసమైనటువంటి బలహీనత బయటికి కనపడనదే కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బాధ పెట్టబడుతున్న ఆ వ్యక్తి లేక ఆ పరిస్థితి మీద స్పందించే తీరు మీద మనిషి యొక్క స్పందన ఆధారపడుతుంది. అంటే నేను ఒకసారి అవతల వ్యక్తిని గాయపరచాలి, ఇది దెబ్బ తగిలితే బాగున్నాను నేను అనుకుంటే ఆ దెబ్బ నేను అనుకున్నంతగా తగలకపోతే మళ్ళీ ఏమవుతుంది? కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ తగిలేసింది అనుకోండి, అప్పుడేమన్నా సాటిస్ఫై అవుతుందా? కొంతవరకు స్పాసిఫై అవుతుంది. అంటే ఆ టైంకి తాత్కాలికంగా ఉంటుంది. అలాంటిది కంటిన్యూ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దానిని వైరము అని మనం గట్టిగా చెప్తాం. ఈ వైరం యొక్క భాగము మరి లోపలికి వెళ్ళి బైబిల్లో చూస్తూ ఉంటే చాలా విషయాలు మనకి తేడా కనపడుతున్నాయి. ఇక్కడ ఒక వైరం గురించి మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంకి వద్దాం. 1 Samuel 18. సమూయేలు మొదటి అధ్యాయము మొదటి గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. 18:9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇదండి ఏం చూపు? విషపు చూపు. విషపు చూపు అంటే చూపుల్లో విషం ఉంటుందనా, లేకపోతే చూపు ఏమన్నా తేడా ఉంటుందనా? మాటల్లో కదా విషం ఉండాలి, విషపు మాటలు, పదార్థాలు, విషము ఇట్లా. బట్ ఇక్కడ ఏంటంటే చూపులోనే తేడా ఉంటుందని చెప్తున్నాడు. ఈ విషపు చూపు నిలిపాడు. కారణం ఏంటో చూసారా? అక్కడే ఉంది ఆ పై వచ్చును. సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమియో అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అండి? ఏమి లేవు. ఒక మాట, ఒక మనిషిని పొగడటం వలన అవతల వ్యక్తికి కోపం వచ్చింది, విషపు చూపు నిలిపాడు అన్నది. ఈ కోపము వచ్చి విషపు చూపు నిలిపాడు అనడానికి జరిగిన సంఘటన వెనక మనలో మనం మాట్లాడుకుంటే ఏం జరిగింది, విషపు చూపు ఎందుకు నిలపాల్సి వచ్చింది ఒకసారి మళ్ళీ కొంచెం పరీక్షించండి, ఆలోచించండి. ఒక పదం దొరకాలి మీకు. ఎందుకు సౌలుకి కోపం వచ్చింది? అవతల వ్యక్తిని పొగిడాడు కాబట్టి. అయితే తక్కువ చేశారు. అయితే రాజుగా ఉన్నాడు కాబట్టి అతను పొగడలేదు. అయితే ఎందుకు? రాజ్యం తీసుకుంటాడేమో. అయితే కాదు, ఇంకా అతనికి వినడానికి బాలేదు, ఆ మాట వినడానికి నచ్చలేదు, ఇంకా కాదు, ఏదో ఏంటి అతనికి ఏంటి బాధ ఏంటి? చిన్నవాడు. అయితే బెటర్గా చేశాడు. అయితే వచ్చింది. అయితే దాని అంతటికి అతను కోపం రావడానికి కారణం ఏంటంటారు? ఇంకా ఏంటి? వైరం అప్పటికి రాలా.
అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా దగ్గరికి వస్తున్నావు రా, చూడలేకపోవడం, ఇంకా ఇంకా నిన్నగాక మొన్న వచ్చాడు కాదు, అసలు విషయం ఉంది. అది అక్కడ ప్రాబ్లం ఒకటి ఉంది. అంటే భూమే కదా తీసుకుంటాడు, అంటే నా ప్లేస్ ఆడికి తీసుకుంటాడు, అంతకంటే ఏం తీసుకుంటాడు. అప్పుడే అయితే విషయం చూపేందుకు, పోతే పోయింది స్థలం అనుకుంటే ఊరుకోవాలి కదా. అది ఏమవ్వలేదు, నచ్చలేదంతే. అసలు ప్రాబ్లం ఏంటంటే అది అతనికి నచ్చలేదంతే. నీకు ఎవరి మీదైనా నచ్చకపోతే వచ్చే లక్షణం అది. సహజంగా ఒక ఇంట్లో అందరం బాగానే ఉంటాం, ఒకళ్ళ మీద నీకు నచ్చకపోతే వాళ్ళ మీద నీకు ఎలా కనిపిస్తుంది, ఎలా అవుతుంది చెప్పండి? అప్పటి వరకు మీకు నచ్చుద్ది కదా. నీకు నచ్చకపోతే వచ్చే జబ్బు ఇది. వైరము తాలూకా రూట్ ఎక్కడుందంటే నచ్చనితనం. నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే మళ్ళీ మీరు కారణాలు చెప్పలేరు. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు అంతే. అరే నాకు అందరికీ నచ్చుదా, నీకు నచ్చచ్చు, నాకు నచ్చలేదు అంతే. ఇలా ఎవరెవరి మీద మీకు నచ్చలేదో వాళ్ళందరి మీద మీకున్నది కూడా ఈ లక్షణమే. వైరం కాదు, విషపు చూపు. దానికి కారణం వైరం. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయంటే ఆ విషపు చూపు తాలూకా కాన్సిక్వెన్సెస్ వైరంగా మారిపోతాయి. ఇప్పుడు ఆ నచ్చనితనాన్ని కేవలం సౌలుకున్నటువంటి ఒకే ఒక ప్రాబ్లం ఏంటి, వేల కొలది 10,000 కొలది అని పాడినటువంటి కీర్తన. రే ఇంకెప్పుడు పాడకంటే అయిపోనా, ఇంకెప్పుడు నా దగ్గర ఎవరు నన్ను పొగడపోయినా పర్లేదు కానీ ఇంకెవరైనా నా ముందు పొగడకంట్రా అంటే అయిపోద్ది కదా. కానీ విషపు చూపు నిలబడిన తర్వాత అది వైరముగా రూపాంతరం చెందటానికి కొంతకాలం పట్టింది. ఆ కాలం ఎంత దూరం వెళ్ళిందో మీరు ఈ వచనాన్ని చదివి సింపుల్గా వెళ్ళిపోతారు. దీనికి కొంచెం లోపలికి వెళ్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ దావీదు మీద సౌలుకి అనేకమైనటువంటి కారణాలు కోపం రావడానికి ప్రాథమికంగా ఏమీ లేవు. కానీ ఆ ఒక్క ప్రారంభమే అతనికి దావీదు నచ్చకపోవటానికి, అతని మీద అతనికి అనురాగం లేకుండా ద్వేషం పెంచుకోవటానికి కారణమైంది. ఇంతకీ దావీదుకి ఏమైనా ప్రాబ్లం ఉందా సౌలు మీద? లేదు. చూపిస్తాను మీకు ఉందో లేదో. చాలామంది లేదనుకుంటారు, చూద్దాం. 8వ అధ్యాయంలోనే 18వ అధ్యాయంలోనే 11వ వచనంలోకి రండి. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. ఎన్నిసార్లు ఇసురుంటాడు? 2 సార్లు తప్పించుకున్నాడంటే ఎన్నిసార్లు ఇసురుంటాడు? ఏంటి లెక్క కూడా రాలేదా? దీనిలో కూడా లాజిక్ ఉందా? అంతే కదా, 2 సార్లు. ఇక్కడ ఒకసారి ఇసిరినట్టు ఉంది, కానీ దావీదు 2 సార్లు తప్పించుకున్నాడు అంటే ఎన్నిసార్లు ఇసురు ఉంటాడు? అంటే బైబిల్ యొక్క పద్ధతి ఒకప్పుడు అన్నాడు, అంటే అది ఎప్పుడో టైం చెప్పడానికి లేక ఒక కాలంలో జరిగింది అని చెప్తున్నాడు అన్నమాట. రైట్. ఇప్పుడు దావీదు మీదకు విషపు చూపు నిలబడిన తర్వాత ఆ ఒకప్పుడు కాలం వరకు అతనిలో నచ్చనితనం ఆగిపోయిందా, పెరిగిందా? ఏమైంది? ఇప్పుడు నన్ను 100 మంది మెచ్చుకున్నారండి, నేనంటే నా పక్కోడు పడలేదండి. ఇప్పుడు నేను 100 మంది మెచ్చుకోకుండా నేను ఆపగలనా? నన్ను ఆపలేదు. కానీ ఈడిని మెచ్చుకోనివ్వకుండా ఈడు ఆగిపోతున్నాడే, ఈడు నేను సర్దగలనా? అది నా వల్ల కాదు. ఇప్పుడు నీ మంతరంగంలో ఈ రకమైనటువంటి ఈ ద్వేషభావం, ఈ వైరపు అపరాధం దేవుని సన్నిధిలో సైతం, దేవుని ఎదుట సైతం నిన్ను నిలబడనివ్వకుండా చెయ్యగలగడానికి ఈ కొంతకాలం పాటు ఏం జరుగుద్దంటే అది నీ లోపల ఆ మనిషిని ఎలాగైనా ఏమైనా మట్టుపట్టాలి, ఎలాగైనా గాయపరచాలి, హానికరించాలి, చంపేయాలి, ఏదో ఒకటి చేయాలి అనేటువంటి భావం నీ లోపల ఆ వైరం ఏం చేస్తుంది? ఎక్స్టెండ్ చేస్తుంది. కాబట్టి నచ్చనితనము ఇంత దారుణం చేస్తుందా అని అంటే నిజంగా క్రీస్తు ఎందుకు రావాలో అనే విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడే. నాలాగా నా పొరుగువాడిని నేను ప్రేమించాలనే నిబంధన నాకు తెలియకపోతే ఈ ప్రపంచంలో మనం అనేక సందర్భాల్లో మనుషులు ఏం చేసుకునేవాళ్ళం? ద్వేషించుకుంటూ భక్షించుకునేవాళ్ళం. అలాంటి స్థితి మన జీవితంలో లేకుండా చేయటానికి యేసుప్రభు మనకు ఎంత అవసరమో చూడండి. నాలాగే నన్నులాగా మనిషిని ప్రేమించమని చెప్తుంటే నాకు నచ్చని వ్యక్తిని ప్రేమించడానికి దగ్గర యేసుప్రభు వారు ఏమంటాడు? శత్రువును కూడా నువ్వేం చేయాలట? ప్రేమించి వదిలేయాలా, ప్రార్థన చేయాలా? ప్రార్థన చేసి వదిలేయాలా, దీవించాలా? అంటే ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఉంటాడు యేసుప్రభు. సామాన్య మానవులకి ఆయన ఏమైనా అందుతాడు? అసలు ఎంత దూరంలో ఉన్నాడో ఆలోచిస్తున్నాడో చూడండి. ఇక్కడ చూద్దాం. 2 సార్లు పాపం చంపేద్దాం అనుకున్నాడు.
దేవుడు తోడుగా ఉన్నాడు, తప్పించుకున్నాడు. 13వ వచనం. కాబట్టి సౌలు అతని తన యొద్ద ఉండనీయకుండా సహస్రాధిపతిగా చేసెను. ఎంతమందికి? సహస్రాధిపతి. సహస్రం అంటే శత అంటే 100, సహస్రం అంటే 1000. ఇంకా ఎక్కడో ఉన్నారు. 1000 మందికి అధిపతిని చేశారు. ఒక్కసారి 1000 మందికి బాస్ని చేసేస్తే, ఎక్కడ దగ్గరలో ఉండే ఒక మనిషిని 1000 మందికి బాస్ చేస్తే మనోడు ఎంతమందికి ఇన్ఛార్జ్గా మారాలి ఇప్పుడు? అంటే ఏమవ్వాలి ఇతను? ఏంట్రా, ఫుల్ బిజీ అయిపోతాడు. బిజీ అయిపోయిన తర్వాత అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు ఉండెను. అంటే అన్ని విషయాలలో మరి అతన్ని 1000 మందిని ప్లటోన్ని చూసుకోవాలి అని అంటే అతను చాలా బిజీ అయిపోతాడు కదా. అంటే ఇతను ఏమనుకున్నాడంటే, సౌలు ఈ నా కళ్ళ ముందు ఉంటే ఈయన్ని ఎక్కడ పొడి చంపేతానో, ఈ వైరం ఏం ఆగట్లేదు, ఇది గందరగోళం చేసేస్తుంది నన్ను, ఈయన్ని చూసి నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను, ఈయన్ని మనుషులోంచి తోలేసి ఈయన్ని నాకు దూరంగా ఉంచేసుకుంటే నేను కాస్త ప్రశాంతంగా ఉంటానేమో అనుకుని 1000 మందికి దూరం చేశాడు. అసలు మీరు ఇప్పటికీ అర్థం చేసుకోండి. పెళ్లి చేసుకోవడానికి ఇంటికి వచ్చారు. ఏమ్మా మేమందరం ఉంటాం ఇంట్లోని, ఇదిగో ఈ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావని అత్తగారు ఆడపడిచి ఎవరో పరిచయం చేశారు. అందరికీ వందనాలు చెప్పింది. నాకు ఇలాంటి పెద్ద కుటుంబం అంటే ఇష్టమండి అందే. చేరిపోయింది ఇంట్లోకి. పెళ్ళి అయిపోయింది. తంతునా నేనా ఆమెన్ అయిపోయింది. వచ్చేసిన తర్వాత నేను ఈ ఇంట్లో నుంచి ఉండలేకపోతున్నాను, కాపురం చేయలేకపోతున్నాను, నన్ను ఖచ్చితంగా నేను వేరు కాపురం పెట్టేస్తే నేను ప్రశాంతంగా ఉంటానని కోరుకుంటుంది. ఫస్ట్ ఏమంది? ఇలాంటి దానికోసమే నేను తెగ ఎదురు చూస్తున్నాను అనుకుని వచ్చి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్తే కానీ నాకు ప్రశాంతత రాదు అని. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ప్రశాంతత కారణం ఏంటి? మీ అత్త నిన్నేమన్నా అందా? లేదు. నీ మొగుడేమన్నాడా? లేదు. ఆడపడి చెప్పిందా? లేదు. ఆ మామయ్య ఏమన్నా అన్నాడా? లేదు. నీకేంటి ప్రాబ్లం అంటే, నేను వెళ్ళిపోవాలి, నాకు నచ్చలేదు అంతే. ఇప్పుడు నీ కారణం ఏంటి అని అంటే, ఎందుకు నచ్చదు అని అడిగితే ఏం చెప్తారు సమాధానం? చెప్పండి ఎవరైనా. దట్స్ ఆల్. సౌలుకి నచ్చలేదు కాబట్టి ఏమన్నాడంటే 1000 మంది దగ్గర తోలేద్దాం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ప్రాబ్లం మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను నేను. ఉదాహరణ ఇక్కడ మీ అత్తల మీద కోపాలు పెట్టుకుని మీ గురించి కాదు. సో సమస్య ఏమైందో చెప్తాను. వెళ్ళిపోయాడు, 1000 మందికి తీసుకెళ్ళిపోయాడు. దావీదు ఎలాగున్నాడో చూడండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి అమ్మ నాయన ప్రవర్తింపగా, మనోడి ప్రాబ్లం ఏమైపోతున్నా పట్టించుకోవట్లేదు, తన క్యారెక్టర్ని కరెక్ట్ చేసుకుంటున్నాడు, తన నేచర్ని యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తన స్వభావాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధపరచుకుంటున్నాడు, స్మహుగా సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు అన్ని విషయాలలో అన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉండెను. తర్వాత మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచు ఉండుట చేత వారు అతన్ని ప్రేమింపగా. ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది? దావీదుని అందరూ ప్రేమిస్తున్నారు, ఎందుకంటే మంచోడు, దేవుడు తోడుగున్నాడు, మంచిగా ప్రవర్తిస్తున్నాడు. 1000 మందికి ఇన్ఛార్జి, 1000 మంది కుటుంబాలను చూడాలి, 1000 మంది జనాలను చూడాలి, పరిస్థితులు అందరికీ వారికి సంబంధించినవన్నీ చూసుకోవాలి, యుద్ధం సంగతి చూడాలి, రాజు సంగతి చూడాలి, కోట సంగతి చూడాలి, శత్రువు సంగతి చూడాలి, తన సంగతి చూసుకోవాలి. ఇదంతా చూసుకుంటూ తన ప్రవర్తన అంతటి, తన క్యారెక్టర్, తన నేచర్, తన స్వభావం పరిపూర్ణంగా పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా ఎలా ఉండాలో తను కరెక్ట్ చేసుకుంటున్నాడు, మలుచుకుంటున్నాడు. రాజు సన్నిధిలో నుంచి నిలబడకుండా దూరం చేసేసాడనే బాధ తనకైతే లేదు. కానీ రాజుగారు తనకిచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉందో, పని ఏదైతే ఉందో, అదంతా దేవుడు నాకు ఇచ్చినటువంటి భావంగా బాధ్యతగా తీసుకుని ముందుకెళ్తున్నాడు. అయితే మనోడికి ఉన్నటువంటి ప్లానింగ్ మారలేదు. చూసారా మనోడు ఏమనుకుంటున్నాడో చూడండి. అక్కడ నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీయుల చెయ్యి వాని మీద పడును గాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెను అనెను. చాలా తెలివిగా ఏమనుకున్నాడంటే, నేనేం చేయను, నా చెయ్యి నీ మీద పడకూడదు. కానీ హృదయం ఏంటి? ఈయన్ని ఎలాగైనా లేపేద్దాం. ప్రాబ్లం ఏంటి? నచ్చకపోవడం వల్ల వచ్చిన వైరం ఏంటి? చంపాలి. ఎందుకు చంపాలి? నచ్చకపోవడం. ఏం చేయాలి? ముందు దూరం చేశాడు, కంట్రోల్ అవ్వట్లేదు. తను లాస్ట్కి ఇంకో పన్నాగం వేశాడు. ఏనంటే నా కూతుర్ని ఇస్తాను. ఆ కూతురు పేరు మనం ఇక్కడే చూస్తాం, సౌలు యొక్క కుమార్తె పేరు ఏం పేరు? మేరబ్ని ఇస్తాను, మేరబ్ని ఇచ్చేసి నీకు మ్యారేజ్ చేస్తాను, కాబట్టి నువ్వు యుద్ధాలు నువ్వు చేద్దు కానీ రాజుగా నేను సైలెంట్ అయిపోతాను, నెక్స్ట్ యువరాజు అయిపోతావు, నువ్వు వెళ్ళి యుద్ధాలు చేసేది కానీ ఆ మోయాబీలు ఆ ఫిలిస్తీన్లు ఎవరుంటే వాళ్ళని చంపేది కానీ అని చెప్పేసి అక్కడ అసలు విషయం జాగ్రత్తగా వినండి, జరిగించునని చెప్పేశాడు.
నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెను అనెను. యెహోవా యుద్ధములను నువ్వు చేయాలి అన్నాడు. అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబం అయినను ఏ పాటివని సౌలుతో అనెను. తన స్థితి ఏంటో తన స్థాయి ఏంటో తనకు తెలుసు దావీదుకి. నేను ఎంతటోడిని, నా మనసు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా ఆస్తి ఏంటి, నా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మేము గొర్రెలు కాసుకునేవాళ్ళం, రాజు కుటుంబంతో మేము ఏమైనా సాన్నిధ్యమా? రాజు అప్పటికే, సౌలు అప్పటికే మంచి ఆస్తిపరుడు, చాలా ఆస్తిపరుడు. అలాంటి పరిస్థితుల మధ్యలో మీ రాజుగా మీరు ఉన్నప్పుడు మేము మీకు తగనండి అన్నాడు. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేసెను. ఎందుకు ఇలా చేశాడో చెప్పండి. మీరు ఇవన్నీ చదివారా హిస్టరీ ఎప్పుడన్నా? అలా చదువుకెళ్ళిపోయారు, దీని గురించి ఎవరు ధ్యానించారా? పెళ్లి చేస్తానని చెప్పాడు కూతుర్ని, ఇప్పుడు తీసుకెళ్ళి ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు అలా జరిగించుంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. దావీదుని మోసం చేస్తున్నాడు, ఆశ చూపించి ఎర్రెక్కించి ఏదైనా. ఇంతకీ ఇంటెన్షన్ ఏంటి? సౌలు ఇంటెన్షన్ ఏంటి? దావీదుని హ్యాపీగా ఉండడమా, దుఃఖం చేయటమా? అంతే. ఆడు కుమిలి కుమిలి సావాలంటాం కదా, నేను ఏడిచినట్టు కన్నా ఆడు బాగా ఏడిస్తే అనే సాటిస్ఫాక్షన్. సో ఎలాగైనా దుఃఖపడాలి అనేటువంటి దుఃఖంతో తన హృదయం ఉంది. పెళ్ళి చేస్తానని ఆశపెట్టి, అల్లుడవుతావని ఆశపెట్టి, యుద్ధాలు చేసే స్థాయికి నిన్ను తీసుకెళ్ళి సౌలుగా నా పక్షంగా నువ్వు యుద్ధాలు చేయాలని అంత ఎంకరేజ్ చేస్తే సహజంగా తెల్లారిపాటికి సినిమా ఎలా ఉంటుందో చెప్పండి. మనం ఊహించుకుంటే ఇంత క్యాడర్ అవతలడికి ఇస్తుంటే రాత్రి దావీదు నిద్రపోయి ఉంటాడంటారా? ఆల్రెడీ కవచం వేసేసుకున్నట్టు, నెత్తి మీద కిరీటం పెట్టుకున్నట్టు, కత్తెట్టుకున్నట్టు వెళ్ళిపోయినట్టు ఉండడే. మనకు కూడా అలాగే ఉంటుంది. రాత్రి అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది అనగానే తెల్లారిపాటికి మనకు ఉద్యోగంలోకి వెళ్ళిపోయినట్టు, బాస్ అయిపోయినట్టు కూడా వచ్చేది కల. అంత కంట్రోల్లో తిరిగేస్తున్నట్టు, అంత మన చేతిలో ఇలా చూసుకుని ఉంటాడు. పాప అలాంటి తోడు ఎదుట తీసుకెళ్ళి ఏం చేశాడు? వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ దావీదుకి తెలియకుండా ఉంటుందా? తెలుసు. సరే అయిపోయింది. మళ్ళీ మోసం అనమాట ఇక్కడ. అంటే ఆ వైరము ఎంత తీవ్రమైన మోసంకైనా దావీదుని ఇంటెన్షనల్గా, తన ఎమోషనల్గా పెళ్లి చేస్తూ, మోసం చేస్తూ, దగా చేస్తూ, కుట్ర చేస్తూ, తన బలహీనతలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 20వ వచనం 4సారి ఏం చెప్పాడు? అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి అగండి. సౌలు విని సంతోషించి. ఈ పదం మనం చదివేటప్పుడు మనకు విచిత్రంగా ఉంటుంది. విని ఇష్యూ ఏంటి? పెద్ద కూతురు పెళ్ళి అయిపోయింది, పోన్లే అనుకున్నాడు. ఇప్పుడు రెండో దేవత కూతురు మీకాలు ఏం చేసింది? దావీదుని ఏం చేసింది? ప్రేమలో పడింది. లవ్ స్టోరీ నడుస్తుంది పక్క, ట్రయాంగిల్ స్టోరీ. ఈ దావీదుకి సౌలుకి పక్క విలనిజము. ఇక్కడ హీరోయిన్ ఏమో ఎంటర్ అయింది. ఎంటర్ ఏం చేసింది? అప్పుడు తను ఏమనుకున్నాడో చూడండి. సంతోషించి, ఆ పదం తాలూకా విషయం మీకు అర్థం అవ్వాలి. ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు. ఎవరికి? దావీదుకు మీకాలు. సౌలుది ఇంటెన్షన్ గుడ్డా బేడా? వీడి థాట్ ఏంటి అంటే, యాక్చువల్గా మనోడు పెళ్లి చేద్దామనుకున్నటువంటి మెహరబ్ కన్నా మీకాలు డేంజరస్ క్యాండిడేట్. మీకాల్ తాలూకా నేచర్ తెలిసిన తండ్రి మంచి పని అయింది, నా కొడుక్కి అనవసరంగా పెద్దాన్ని ఇద్దాం అనుకున్నాను, ఆడికి సరైన తొగిలింది, ఇప్పుడు ఇది మేకు, ఇది వెళ్ళి దాన్ని పట్టుకుంటా చూడు ఇంకా అని ఎంత ప్లానో సౌల్ది. ఆమె అతనికి ఉరుగా నుండునట్లును, ఫిలిస్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తును అనుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగుదువని దావీదుతో చెప్పి. ఆగండి. తను ఎందుకు ఆమె గురించి ఆలోచిస్తున్నాడంటే, ఆమె అతనికి ఉరిగా ఉండినట్లు, ఫిలిస్తీయుల చెయ్యి ఆ మీద ఎలా చంపేస్తారో ఫిలిస్తీయులు దావీదుని ఎందుకు చంపాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి. సహజంగా కుటుంబములో నుంచి సౌలుకి కొడుకు వచ్చాడు అనుకోండి, కొడుకు రాజు అవుతాడు, నెక్స్ట్ రాజు అవుతాడు. కొడుకులు ఎవరో చేతకానోళ్ళు అనుకోండి, పనిహిమలోళ్ళు అనుకోండి, యుద్ధ సూర్యులు కాదనుకోండి, నెక్స్ట్ ఎవరు రాజు అవ్వాలి? అల్లుళ్ళు రాజు అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ పెళ్లి చేసినటువంటి మెహోలతీయుడైనటువంటి అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఆ వ్యక్తిని ఎవరినైతే ఆ మేరబ్కిచ్చి పెళ్లి చేస్తున్నాడో అతడు రాజవంశపు సంబంధించిన వ్యక్తి కాదు. అతని వంశం ఈజ్ ఎ జెంటైల్, ఈజ్ ఎ కామన్ మ్యాన్.
వాడు ఇప్పుడు రాజు అవుతాడానికి అవకాశం లేదు. ఇప్పుడు దావీదును కనుక మీకాలకి ఇచ్చి పెళ్లి చేస్తే ప్రజలకు ఏం అర్థం అవుతుంది? నెక్స్ట్ వీడు అవుతాడురా అని తెలుస్తుంది. ఇప్పుడు ఫిలిస్టీన్లు ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు కదా. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? బొడ్డోడు ఉన్నాడు పిల్లడు, ఏ 7-8 సంవత్సరాల మధ్యలో వడిసెల రాయి పట్టుకుని తిన్నగెళ్ళిపోయి యుద్ధం చేయటానికి నువ్వు ఎవడవరా, మేము ఇజ్రాయేలీలు దేవుడు మాకున్నాడని చెప్పేసి వెళ్ళాడని చెప్పేశాడు. అప్పటి నుంచి సాగుతున్నారు. ఎవడరా ఈ నా కొడుకు దావీదు గడి ఎప్పుడైనా లేపేద్దామని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు సౌలుకి ఇప్పుడు ఆల్రెడీ కలిసేసింది. నేను చెయ్యాల్సిన పని ఆల్రెడీ ఒక టీం చేస్తుంది అక్కడ. కాబట్టి ఈడెళ్ళి ఆడి చచ్చిపోతే ఈ మీకాల వల్ల వీడికి నాశనమే. పెళ్లి చేస్తున్నాడు, అల్లుడు వస్తున్నాడని సంతోషం లేదు. దీన్నిచ్చి ఆడిని చంపుతామని చూస్తున్నాడు. ఎంత కుట్రండి, వైరం ఎంత దూరం వెళ్తుంది చూసారు. అది ఒక చిన్న నచ్చనితనం ఒక స్ట్రీమ్ నుంచి నెక్స్ట్ 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 నెక్స్ట్కి వెళ్తుంది. ఇంకా ఏమైంది ఈ స్టోరీ చదువుతుంటే నాకు అసలు కోసాలు కదిలిపోయినాయి. బాబోయ్ ప్రభు, ఇంత చిన్న విషయాన్ని నువ్వు బైబిల్లో ఇంత జాగ్రత్తగా రాసి పెట్టావంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలనిపించింది. ఒక నచ్చనితనం ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి. ఇంకా అక్కడి నుంచి తీసుకెళ్ళాడు. తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు. ఏం చెప్పమన్నాడు? అక్కడ దావీదుని లవ్ చేస్తున్న దాని గురించి చెప్పట్లే. మీకాలకి నీ మీద ఎఫ్ఐఆర్ నడుస్తుందని తెలుసాడికి. తెలిసినా ఏం చెప్పాడు? కింగ్కి నీ మీద ఇష్టం ఉంది, రాజుకు నువ్వంటే చాలా ఇష్టం భయ్యా. అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగానున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడు కావాలనని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. సో అతను రిక్వెస్ట్ చేయమలేదు. ఆజ్ఞ అనే పదం, చెప్పుట, కబురు పెట్టుట, వారితో సమాచారము పంపుట అనే పదాలకు ఆజ్ఞ వేరు. రాజు కమాండ్ చేశాడంటే దాని ప్రకారం ఏం చేయాల్సింది ఇంకా. సో ఇంకా పెళ్లి కన్ఫర్మ్ అన్నట్టు ఆజ్ఞ ఇచ్చుట అనే పదం యొక్క అర్థం ఏంటంటే అతడిని ఇతడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజ ఆజ్ఞ ప్రకారం అతడు కన్సర్న్ చేయాల్సిందే. అది ఇక్కడ జరుగుతుంది. దావీదుతో చెప్పేశాడు. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడినై ఉండగా రాజునకు అల్లుడగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదుతో పలికిన మాటలు అతనికి తెలియచేసిరి. చెప్పారండి. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడే. మళ్ళీ ఇక్కడ ఉంది అసలు ఇంటెన్షన్ ఏంటి సౌల్ది? మనోడు చెయ్యకూడదు అనుకున్నాడు కదా ఇందాక. తన చంపదానికి ఇష్టపడట్లేదు కదా. అల్టిమేట్గా ఎలాగైనా వీడికి ఇవ్వాల్సిన డ్యామేజ్ ఆడిని నరికించేయాలంటే డైరెక్ట్గా ఫిలిష్తీయులు వస్తే వాళ్ళు డైరెక్ట్గా చిన్నప్పటి నుంచి వీడి మీద వైరం కలిగి ఉన్నారు. ఇప్పుడు రాజుకు వంశంగా మారుతున్నాడు. సౌలుని మనం ఏమి అటాక్ చేయడం కంటే ఆడిని లేపేస్తే బెటర్, నెక్స్ట్ జనరేషన్ ఉండదని వీడి మీద కక్ష కట్టించేలాగా చేయటానికి తాత్పర్యం కలిగిన వాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడు అనెను. ఏమన్నాడు తెలుసా? ఓలి, కట్నము, ఈ 2 పదాలు బైబిల్ ఆచారాలు, పురాతన కాలపు సంబంధమైన విషయాలు. సహజంగా భారతదేశంలో కూడా మనకి రాజ్యాంగం ఇంకా రాకమునుపు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన రాకమునుపు కూడా మనము ఓలి అనేటువంటిది తీసుకునేవారు. ఇప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో ఓలి కంపల్సరీ. ఓలి అనే దానికి కారణం ఏంటంటే ఆడపిల్లని అవతల వాళ్ళు కొనుక్కోవాలి. ఖచ్చితంగా మగపిల్లాడు. కట్నం అంటే ఏంటి? ఆడపిల్ల మగవాళ్ళకి ఇవ్వడం. ఓలి అంటే ఏంటి? మగపిల్లాడు ఆడపిల్లలకి ఇచ్చి తీసుకెళ్ళడం. ఓలి కింద ఖచ్చితంగా ఎంతో కొంత ఇవ్వాల్సిందే. ఇప్పటికీ అది రివాజు. వీళ్ళు పెద్దలు మాట్లాడుకునేటప్పుడు కనీసం వీడు కట్నము ఆడపిల్ల ₹1,00,000 ఇచ్చిందనుకోండి, కనీసం వాళ్ళు 10,000 ఓలి ఇచ్చి తీసుకెళ్తారు. ఓలి అనేది రివాజు. అంటే ఆడపిల్ల సైడ్ నుంచి ఆడపిల్లని మేము బహుమతిగా పట్టుకెళ్తామని చెప్పడానికి అనమాట. దావీదుని ఏమడిగాడంటే, నువ్వు చేతకానోడివి, నీకేం లేదనుకోవచ్చు, కానీ నీ దగ్గర ఏముందో నేను అది అడుగుతాను. సింపుల్ థింగ్ ఏంటంటే రాజుగా దావీదుకున్న యుద్ధ ప్రావీణ్యత, యుద్ధ ఉపాయము, యుద్ధ ఆలోచన, యుద్ధ నీతి ఇవన్నీ దావీదుకి తెలుసు కాబట్టి, సౌలుకి దావీదు గురించి తెలుసు కాబట్టి తను ఏమనుకున్నాడంటే, ఏమొద్దు, నువ్వు డబ్బులైతే నీకు ప్రాబ్లమే. ఎందుకంటే తను అంటున్నాడు కదా, నేను ఏ పార్టీని మీ రాజుకు తగినట్టు నేను ఇవ్వలేను, నేను అంత తేలేను అనుకుంటున్నావు కదా. ఓ సింపుల్ ఓ పని చెయ్యి, ఓ 100 ముంతోళ్ళు తీసుకొచ్చి పెట్టు. అంటే 4 skins, మగవాళ్ళని 100 మందిని ఫిలిష్తీయుల్ని చంపేసి వాళ్ళు సుంతి ఎక్కడైతే చేస్తారో మగ పురుషాంగానికి ముందుండేటువంటి స్కిన్ని కట్ చేసి అవి తీసుకురా. 100 మందిని నువ్వు చంపావడానికి నాకు రుజువు. ఎందుకంటే దావీదుకి అది ఈజీ పని. సింపుల్గా చంపగలడు, సింపుల్గా యుద్ధం చేయగలడు. ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి పరిస్థితులైనా
దవడముకు పట్టుకెళ్ళి సంసోన్ని ఎలా చంపగలడో దావీదు యుద్ధ నైపుణ్యం అంత గొప్పది. అందుకని యెహోవా యుద్ధాలు చేయాలని చెప్పినోడు నువ్వు వెళ్ళి వాళ్ళని చంపేసి 100 మందిని తీసుకున్నాను అంటే, సింపుల్గా చెప్పాలంటే తుపాకీతో ఫైట్ చేసేవాడికి ఎలాంటి దాన్నైనా షూట్ చేయగలిగినటువంటి వ్యక్తిని దగ్గరలో ఉండేటువంటి ఒక పెద్ద దున్నపోతును తీసుకురా అంటే ఎలా ఉంటుంది? చిన్న పెట్టని తెమ్మంటే కష్టం, కానీ దున్నపోతును పట్టరమ్మంటే కష్టమా? ఎదురుగా అందులో తుపాకీ ఆయుధం కలిగినవాడు. దావీదుకి యుద్ధం అంత వెన్నతో పెట్టిన విద్య, అంత సింపుల్గా ఉండేటువంటి పనిని చేయమని చెప్పాడు. సో దావీదు ఏం చేశాడు తెలుసా? దానికి ఏమాత్రం ఆలోచించలేదు, వెళ్ళాడు. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియచేయగా తాను రాజునకు అల్లుడు కావాలనన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళను తీసుకొని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలను అతనికిచ్చి పెండ్లి చేశాను. రాజు ఎంత ఇమ్మన్నాడు తెలుసా? సౌలు 100, మనోడు ఎంత ఇచ్చాడు తెలుసా? 200. చాలా సింపుల్ అనమాట. చెట్టు ఎక్కడ వచ్చినోడు కోరే మామిడికాయలు తెంపుకురా అంటే ఎలాగుంటుంది? మీరు చూసేలోపు దులిపేస్తాడు చెట్టు, అలాగంటది అనమాట. సింపుల్ 100 అంటే 2 లెక్క పూర్తి చేశాడంట. మరి కూర్చొని లెక్క చెప్పాడు దావీదు, ఇగో 1 2 3 4. సో చేశాడు. తనకు కూడా ఇష్టమే. సౌలుకి ఆఫర్, మొదట ఆఫర్ మిస్ అయింది, రెండో కూతురు వస్తుంది కదా, ఎందుకులే ఏముందలే అనుకున్నాడు, ఇష్టపడ్డాడు. అయితే యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి, ఆ పై వచనంలో ఏముందంటే కుమార్తె అయిన మీకాలుకి అతనిచ్చి పెళ్లి చేశాను. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ చేసుకున్న వరకు బాగానే ఉంది. ఇక్కడ తర్వాత ఏం జరిగిందో తెలుసా? మీరు 18వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఇక్కడ తేల్చాడండి వాక్యం. ఎల్లప్పుడూ దావీదు మీద ఎలా ఉన్నాడంట? విరోధముగా. ఎల్లప్పుడు అనే పదం ఎప్పుడు వాడతాం? కంటిన్యూస్ కదా, ఆల్ ద టైం కదా. ఇట్స్ నాట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ పర్టికులర్ టైం, సీజన్ కాదు, ఎల్లప్పుడు. ఒక మనిషి మీద అయిష్టం నీకు ఎదుటిగా నవ్వుతున్నా, ఆనందంగా భోజనం చేస్తున్నా, కలుసుకుని ఏమైనా చేయాలనిపిస్తున్నా, కానీ లోపల ఏం నడుస్తుందో తెలుసా? నీకు ఎల్లప్పుడూ విరోధం నడుస్తుంది. బయటికి నువ్వు నిజంగా యేసు ప్రభు యొక్క రక్తము చేత నీ పాపము కడగబడిందన్న విషయం నీకు తెలిస్తే తప్ప నీకు ఆ వ్యక్తిని క్షమించగలిగినంత స్థాయికి నీ ఆత్మీయత రాదు. కలిసిపోతారు, ముద్దులాడుకుంటారు, ప్రేమించుకుంటారు, కానీ లోపల పగ నడుస్తుంది, లోపల వైరం నడుస్తుంది. ఇది ఆపలేం, ఇది కంటిన్యూ నడుస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ కాదు, మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ బైబిల్ నుంచి 8 ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్రతిదీ పోరాటమే. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత 10,000 అప్పున్నోడిని తీసుకొచ్చి 50 రూపాయల అప్పున్నోడిని తీసుకొచ్చి వీళ్ళిద్దరి మధ్యలో చూపిస్తే కూడా అదే వైరం కంటిన్యూ చేసినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే క్షమించటం. ఆ క్షమాపణ కలిగిన క్రీస్తు యొక్క మనసు నీ వైరానికి వ్యతిరేకంగా ఉండేటువంటి మందు. కాబట్టి ఆ వైరము మరి విరోధముగా చేయటానికి ప్రారంభించింది. సరే, విరోధం కంటిన్యూ అవుతుంది. 19వ అధ్యాయం 1వ వచనంకి ఏమైందో చూద్దాం. అంతటి సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆడి దగ్గర ఆగలేదు, సెకండ్ జనరేషన్ తీసుకెళ్ళిపోయాడు తన కొడుకు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పానా? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది కదా, నాకు ఇంట్లో ఉండటం నాకు నష్టమని, ఇక్కడ నాకు సమాధానం ఉండలేదు కష్టమని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు మీ ఆయన్ని అక్కడికి వెళ్తే ఊరుకోదు, వాళ్ళ కొడుకుని ఆ ఇంటికి వెళ్తే ఊరుకోదు, ఈ ఇంట్లో మనిషిని ఆ ఇంట్లో పనికి కుదరనివ్వదు. ఎందుకు ఇక్కడికి అక్కడికి ప్రాబ్లం ఏంటి? అసలు ప్రాబ్లం నీకా నీ పిల్లలకా? నెక్స్ట్ దానికి ఎందుకు తీసుకెళ్ళావు? నీ భర్తకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? నీ బిడ్డలకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? నెక్స్ట్ మనుషులకి ఎందుకు దాన్ని ముందుకు తోసుకొస్తుంది? ఎందుకు అనంటే ఒకే ఒక బలహీనత. ఈ బలహీనతను మనం ఎంత ట్రై చేస్తున్నా దాన్ని ఆపజాలము, అస్సలు కంట్రోల్ అవ్వదు. వద్దన్నా కంటిన్యూ చేస్తుంది సిన్ను. అంటే ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళల్లో లేని దానిని మనమే చొప్పించడానికి ఏం చేస్తాం? సౌలు ఆ పని చేస్తున్నాడు. యోనాతానికి ఏ పాపం తెలియదండి. ఇప్పుడు యోనాతాను దావీదు బెస్ట్ ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్షిప్ డేకి బైబిల్లో ఏదైనా రిఫరెన్స్ చూపించాలంటే యోనాతాను దావీదు వీళ్ళిద్దరి గురించి తప్ప ఫ్రెండ్షిప్ డే ఏం లేదు బైబిల్లో. ఆ బైబిల్లో కూడా వాళ్ళిద్దరి గురించి ఏం చెప్తారంటే వాళ్ళ హృదయములు కలుసుకొని అని ఉంది.
అసలు ఆ హృదయములు కలుసుకున్నటువంటి ప్రేమ, ఆ అభిమానపు పద్ధతి, స్నేహము అనే దానికి నిర్వచనంగా బైబిల్ చెప్పింది. సరే, మొత్తానికి నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేశాడు బాబు. అక్కడితో ఊరుకోలేదు. 6వ వచనంకి రండి. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి హ్మ్. యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపవలనని ప్రమాణము చేసెను. ఏయ్. విధింపనని ప్రమాణం విధింపవలనని కాదు, విధింపనని. విధింపనని విధింపనని ఏం చేశాడు ఆయన? ప్రమాణం చేసెను. సౌలు ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఇక్కడికి వచ్చాక ఒట్టు పెట్టుకున్నాడు. ఏమని? నేను దావీదుని చంపనని. ఎవరితో? యోనాతాను. దావీదు స్నేహితుడైనటువంటి యోనాతాను కొడుకుతో. కొడుకు చాలా కారణాలు చెప్పాడు. కారణాలు చెప్తే ఒప్పుకున్నాడు తండ్రి. ముసలోడైనా పెద్దోడైనా జ్ఞానంగా ఆలోచించి సౌలు ఆయన ఎందుకు లేరా, నిజమేరా నాన్న, అది చాలా మంచోడు దావీదు నాన్న, చిన్నప్పటి నుంచి నీకేమైనా మేలు చేశాడు కానీ కీడు చేశాడా? ఏం లేదు కదా, అసలు నువ్వు ఎందుకు ఇలాగ పగబట్టావు? అనవసరంగా నువ్వు చూడు ఎలా సిగ్గిపోతున్నావో, ఎందుకమ్మా, శుభ్రంగా తింటున్నావు కదా, నీకు అన్నీ ఉన్నాయి కదా, నీకు ఎందుకు ఆ ఇంటి మీద గొడవ అని అన్ని చదివి చెప్పాడు. అయినా ఎక్కలే బొరకే, ఎందుకంటే ప్రమాణం అయితే చేశాడు. చాలా మంచోడులా కనపడతాడు ఇక్కడ మనకి. 8వ వచనం నుంచి చదవండి. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. ఆగండి, ఏం చేశాడు? ముందే ప్రమాణం చేశాడా? ఒట్టు పెట్టాడా? ఆల్రెడీ ఈ లక్షణం ఎప్పటి నుంచి ఉంది? ఏది? ఇసిరి ఇసిరి చంపేద్దామన్న పోరాటం ముందు నుంచి సాగుతుంది, ఫస్ట్ నుంచి నడుస్తుంది. ఆ నడుస్తున్నటువంటి స్థాయిలో మరొక దెబ్బ వేశాడు, మరోసారి ట్రై చేశాడు, మళ్ళీ ఫైనల్ అటెంప్ట్ చేశాడు. మీరు ఇది చదవంగానే చాలామందికి జరుగుతున్నటువంటి విషయం మీద ప్రాముఖ్యత కన్నా జరుగుతున్న విషయములలో సందర్భంలో ఉండేటువంటి విషయాలపై ప్రాముఖ్యత చాలా బుర్రలకు ఎక్కుద్ది. ఇక్కడే క్రైస్తవ దయ్యం వాళ్ళ దగ్గర దూరుద్ది. ఏంటో చెప్పనా? యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఎందుకు వచ్చింది? అసలు ప్రాబ్లం ఏంటి ఇక్కడ? వైరం ఎందుకు నడుస్తుంది అని ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? అదే దయ్యం, యెహోవా దయ్యం అది. ఇప్పుడు కూడా చూడండి, చాలామందికి ప్రాబ్లం ఏంటంటే అసలు అంశం ఏంటి, సందర్భం ఏంటి, నేను నేర్చుకోవాల్సింది ఏంటి అని. కానీ కుతూహలం ఏంటి? యెహోవా దగ్గర ఆత్మ ఉంటుంది కదా, దయ్యం ఎందుకు ఉంది, దురాత్మ ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా పాస్టర్స్ ఎవరైనా కలుసుకొని మన కేవైసీ అనే క్వశ్చన్ పెడుతుంటాం. నో యువర్ క్రైస్ట్, నీ క్రీస్తుని గురించినటువంటి నీ వ్యక్తిత్వ జీవితంలో, నీ ప్రారంభ జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే యేసు ప్రభుతో ఎలా నడవాలి అనేది. అలాంటి వాడికి ఈ డౌట్ అప్పుడు అడుగుతాడు వచ్చి, యెహోవా దగ్గర నుంచి దురాత్మ ఎందుకు వచ్చింది బ్రదరు అంటే ఎంత ఇంట్రెస్ట్ చదువుతున్నాడో బైబిల్ కదా. ఆ దయ్యమే ఈడికి పట్టింది. ఏ దయ్యం? ఈ దయ్యమే. విషయం ఏంటంటే, ఒక మనిషిని చంపాలి, ఒక మనిషిని పగబట్టాలి, ఒక మనిషిని ద్వేషించాలి అనేటువంటి దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినట్టు? యెహోవా పేరట అన్నది పక్క పెట్టండి, అవన్నీ కూడా దురాత్మ సంబంధమైన ఆలోచనలు. సో అందువల్ల దేవుని యొక్క అభిషేకము కలిగినటువంటి వ్యక్తి మీదకి యెహోవా దగ్గర నుంచి దయ్యం ఎందుకు వచ్చింది అన్నది కాదు కావాల్సింది క్వశ్చన్. అసలు ఆడికి ఆ రకమైనటువంటి రివెంజ్ తీర్చుకోవాలనేటువంటి పోరాటం ఎందుకు వచ్చింది అది ఆలోచించు. అది ఏ పేరిట వస్తే నీకెందుకు? కాబట్టి బైబిల్లో ఒకడు ఉంటాడు బర్యేసు అని. వీడికి బర్రేసు అని ఎందుకు పేరు పెట్టారండి? పేరు పెట్టినప్పుడు ఆడు మంచేసే, తర్వాత ఆడు బర్రేసు, నన్నేమంటాం? అలాంటి లక్షణాలు అన్నమాట వచ్చినాయి. ఆ దురాత్మ వచ్చింది, వచ్చి వాడిని పట్టు చంపేస్తాడు. మొత్తానికి మళ్ళీ ఏం చేశాడు భయ్యా? షూటింగ్ స్టార్ట్ చేశాడు. దావీదుని ఒక్కసారి, అసలు ఆ పదం చూస్తుంటే ఎలా ఉంటుందంటే, ఒక్క వేటుని గోడకి నాటేదను అనుకుని వేసేద్దాం అనుకున్నాడు. ఏమైంది అప్పుడు? దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయెను. సో మళ్ళీసారి దేవుడు జీవంతోడు మనడికి కృప దొరికింది, మనోడు మళ్ళీ తప్పించుకున్నాడు. ఓకే. ఉదయమున అతన్ని చంపవలనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే కాని రేపు నీవు చంపబడదువని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. సో ఆ రోజు తప్పించుకున్న తర్వాత నెక్స్ట్ డే కూడా మనోడు ఏం చేశాడు? దావీదుని పట్టుకురంటారా అని చెప్పి సైన్యాన్ని పంపించి. కంటిన్యూ అవుతుందా లేదా వైరం? ఆగిపోయిందా? కంటిన్యూ అవుతుందా? ఆగాల? కంటిన్యూ అవుతుందా?
యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత నీలో కూడా ఈ రోజుకి ఇంకా ఆ పగ చల్లారలేదే. ఇంకా ఏదో హాని జరగాలి, నష్టం కలగాలి, బాధ కలగాలి, గాయం కలగాలి, నష్టం కలగాలి, ఆడికి ఏదో అవ్వాలి, దానికి ఏదో అయితే తప్ప నా కళ్ళు శాంతించవు, నాకు నెమ్మది రాదు, నాకు ఆనందం ఉండదు. ఈ ఈ మైండ్ ఎందుకు ఆ పోరాటం? ఒక చోట ఆగదు, కంటిన్యూ అవుతుంది. ఇంకా 11వ వచనం దగ్గర అయ్యింది. ఒకసారి అమ్మ నెక్స్ట్ డే మళ్ళీ చంపాలని ప్రయత్నం చేశాడు. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రయత్నం కంటిన్యూ అవుతూ దావీదుని ఎలాగ దొరికినా ఎలాగైనా సరే చంపేద్దామనేటువంటి తపనతో తన జీవితకాలం పోరాడినటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. రోమిల్కి రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనం మాట ఒకసారి చదువుదాం. రోమా 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఇక్కడ క్లియర్గా ఉంది ఏంటంటే, దేవుని ఆత్మ గనక అవకాశం ఉన్న నీ శరీరం లోపలికి నివసించడానికి నువ్వు అవకాశం ఇస్తే నువ్వు ఎవరి స్వభావంతో నడిపించబడతావు? ఆత్మ స్వభావంతో నడిపించబడతావు. శరీర స్వభావం కలిగిన వారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఇప్పుడు నేను దేవుని యొక్క ఆత్మకు నేను అవకాశం ఇవ్వకుండా దేవుని ఆత్మకు బదులు దురాత్మకు నేను అవకాశం ఇస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? దేవుని ఆత్మ సంబంధమైన స్వభావం నాలోకి రాకుండా శరీరానుసారమైనటువంటి మనస్సుతో నేను నడిపించబడతాను. 7వ వచనం చదువునా? ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి ఎలా ఉంటుంది? విరోధమై ఉన్నది. ఇప్పుడు నేను పోరాడాలి అనేటువంటి మనస్సు పరిశుద్ధమైన మనస్సా, అపవిత్రమైనటువంటి మనస్సా? అది అపవిత్రమైనది. అది దేవునికి శత్రువుగా మారుద్దా, విరోధంగా మారుద్దా, ఫేవర్గా మారుద్దా? విరోధంగా మారుద్ది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి మనస్సు దేవునికి విరోధంగా జరిగించేటువంటి నా పోరాటాన్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి నేను ఎవరికి వ్యతిరేకం అయిపోతాను? దేవునికి వ్యతిరేకం అయిపోతాను. కానీ నేను దేవునికి వ్యతిరేకం అయిపోయాను అనే విషయం మనకెవ్వరికీ కూడా తెలియదు. మనం ఆల్రెడీ వ్యతిరేకంగానే ఆలోచిస్తూనే ఉంటాం. ప్రార్థనలు నడుస్తాయి, పాటలు నడుస్తాయి, ఆరాధన నడుస్తుంది, మందిరానికి వస్తూ ఉంటాం, కానుకలు ఇస్తూ ఉంటాం, సువార్తలకు వెళ్తూ ఉంటాం, లోపల నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మనం కూర్చున్న వాక్యం వింటున్న మనం ఒకసారి పరీక్షించుకోండి. ఇలాంటి విరోధాలు మీ మనసులో లేవా? ఎవరి మీద లేవా? ఉన్నాయి. కానీ మీరు ఎంత భక్తి పరులు? నేను లేచిపోతే నా స్థానం కూడా మీరు భర్తీ చేయగలరు. అయినా మీ మనస్సు, శరీరం ఎవరికి వ్యతిరేకంగా అని చెప్తుంది బైబిల్? దేవునికి వ్యతిరేకం. దేవునికి వ్యతిరేకంగా అయిన వాడు దేవుని వాడు అవుతాడా? అవడు. ఇప్పుడు నేను దేవుని వాడుగా ఉన్నాను అని చెప్పుకునే నా పేరు మారిపోయి ఇమ్మానుయేలు నా పేరు మార్చేసిన నా బతుకులో దేవునికి తగినటువంటి ఆ పరిపూర్ణమైన నీతిమత్వాన్ని నేను వెంబడించకపోతే నేను బలహీనుడిని. ఇప్పుడు మీరు పరీక్షించుకోండి, ఎన్ని చోట్ల ఎన్ని సందర్భాలలో ఎక్కడైనా ఎవరికైనా హాని జరగాలి, ఎలాగైనా పర్వాలేదు, జరిగితే ఆనందించేటువంటి స్వభావం నీలో ఏ ఏ పరిస్థితుల్లో వస్తుందో ఒకసారి ఆలోచిస్తే, మీరు బహిరంగంగా జరిగినప్పుడు నీలో ఉండేటువంటి సంతోషం, అజ్ఞాతంగా జరిగినప్పుడు నీలో వచ్చేటువంటి ఆనందం రెండు వేరువేరు పాళ్ళని కలిగి ఉంటారు. బహిరంగ అంటే ఆ డ్యామేజు ఎంతలాగా జరగాలంటే నువ్వు పోరాడుతున్నటువంటి ఆ వ్యక్తికి కలగాల్సిన నష్టం చాలా ఎక్కువగా కనపడేంత స్థాయిలో కనపడితే తప్ప నీకు మనసు రాదు. ఐదర్ అది ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, మనుషులు కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ లాస్ అవ్వటే మీకు కలిగేటువంటి ఆనందంలో చాలా ఎక్కువ పాళ్ళు మీరు ఆనందిస్తారు. పోతే పోయిందిలే అని నోటితో మాట్లాడినా దాని బ్యాక్ ఎండ్లో శరీరానుసారమైన మనసు ఉద్రేకపూర్వకంగా ఆ నష్టాన్ని ఎంతో తృప్తిగా అనుభవించేలాగా చేస్తుంది. ఒకవైపు యాక్సెప్ట్ చేస్తుంది మైండ్. నష్టపోతే పోతే పోనే, ఆడికి అలాగే అవ్వాల్సిందే అని నీకు అనిపిస్తే, అయితే నాకేంటి అని అనిపిస్తే శరీరానుసారమైన మనసుతో నువ్వు పోరాడుతున్నావు. అది దేవుని ఆత్మకు విరోధం. దేవుని ఆత్మకు విరోధమై నువ్వు దేవుని వాడవు కాలేవు. దేవుని పేరట నువ్వు ఎన్ని పనులు చేసినా, దేవుని కొరకు నువ్వు ఎంత త్యాగం చేసినా దేవుడు పరీక్షించేది ఆ బాహ్యరూపాన్ని కాదు, అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. సో నీ ఇన్నర్ కాన్షియస్లో నీ మనసుతో అవతల వ్యక్తికి కలగాల్సినటువంటి ఆ నష్టం గురించి నీ హృదయం సంతోషిస్తున్నప్పుడు ఆ బహిరంగంగా కానీ రహస్యంగా కానీ అది జరిగే అజ్ఞాతమైన సమస్యలో నువ్వు ఎక్కడైనా పార్ట్ టేకర్గా మారతావేమో ఒకసారి చూసుకో. ఉదాహరణకు చెప్తాను, మీరు ఎవరైనా
మీకు అవతల వ్యక్తికి రావాల్సినటువంటి ఆ నష్టం విషయంలో కొంచెం ఆలోచన కలిగి ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారేమో చూడండి. ఒక సిమ్ కార్డ్ తీసుకుని ఆ సిమ్ ఎవరికి తెలియకుండా దాంతో రోజు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి ఆ తర్వాత సిమ్ తీసేస్తున్నారు. అవతల పార్టీకి ఒక ఎస్ఎంఎస్ పెడుతున్నారు, సిమ్ తీసేస్తున్నారు. మళ్ళీ మీరు ఎప్పుడు పెడతారో తెలియదు. ఓ 2-3 రోజులు, 3-4 నెలలు, మళ్ళీ మళ్ళీ మిస్డ్ కాలు, మళ్ళీ ఒక ఎస్ఎంఎస్, మళ్ళీ రిమూవ్. స్లోగా అవతల వాళ్ళకి ఆ ఫోన్ అవతల వ్యక్తికి మనశ్శాంతిని కలిగిస్తా పోగొడదా? పోగొడదు. నీకు కావాల్సింది ఏంటి? డైరెక్ట్గా నీకేం రావక్కర్లే, కానీ ఇండైరెక్ట్గా కూడా అవతలోడికి ఎర్రెక్కించేస్తే నీకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్. రాత్రి నిద్రపడద్ది. దగ్గు మందు వేసుకుని నిద్రపోతాను చూడండి, అలాగా. నిద్ర కోసం మందు వేసుకున్నావా, దగ్గు కోసం మందు వేసుకున్నావా తెలీదు, కానీ అదొక మనశ్శాంతి అంతే. అలాంటి మనశ్శాంతితో కూడినటువంటి ఆకాశరామన్ ఉత్తరాలు తెలుసా? ఉత్తరం ఆకాశవాణి ఇంతకుముందు రేడియోలో వచ్చింది. ఇది ఉత్తరం వస్తుంది. ఏమంటే దాని కింద ఆకాశరామన్ అని రాస్తారంట. నాకు ఇప్పటికే అర్థం అవ్వలేదు. ఒకసారి మా టీచర్ గారు కథ చెప్తూ ఉంటే ఎవరు రాశారో తెలియదు. ఆకాశరామన్, అదే టీచర్ గారు ఆకాశరామన్ అని అక్కడ రాశాడు కదా, వాడి పేరు ఆకాశరామన్ అన్నాను. అండ్ ఒక టీచర్ నన్ను పిలుచుకొట్టి తెలివితేటలు ఎక్కువనేరా అంది. రాసినోడి పేరు ఆకాశరామన్ అంట, ఆడెవడో తెలియదంట, అంతే. ఎందుకు రాస్తాం ఉత్తరం చెప్పండి? అలాగా సత్యము అసత్యము కలిపి అవతల వ్యక్తికి మనశ్శాంతి లేకుండా దుఃఖం కలిగించి ప్రయారిటైజేషన్స్లో ఆ మనిషికి నెమ్మది లేకుండా చేయాలి. అది నీకు తెలియాలి, అది నీ కళ్ళ ముందు జరగాలి, లేకపోతే ఇంకెక్కడైనా సమాచారం రావాలి. బట్ అల్టిమేట్గా నాకు మాత్రం తృప్తి. ఏంటి నా కారణం ఏంటి చెప్పండి? వైరం అండి. నాకు నచ్చనితనం అది కంటిన్యూ అవ్వాలి. ఎలాగో ఒకలా ఈ మిస్డ్ కాల్ ఇవ్వడము, అవసరమైతే ఏమోనమ్మా అనడం, ఉట్టిదే అన్నీ నువ్వే అనేసి నాకు తెలియదనంటే ఎలాగవుద్ది? అలాగని ఇతరులు నమ్మేలాగా చెప్పేటువంటి కొన్ని అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా అవతల వ్యక్తికి కలిగించేటువంటి పరిస్థితి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు మా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టాలి, మీరు పెట్టారు కదా, ఎంత అవుతుందండి అన్నాడు. నేను ఆడికి కెమెరాలు అన్నాడు కదా, ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి ఇదిగో ఈ స్క్రీన్ కొనుక్కో, ఈ ఇంటర్నెట్కి ఈ స్పీడ్ ఉండేలా చూడు, ఈ కెమెరా అయితే నైట్ విజన్ బాగుంటుంది, దీనికి ఆడియో వస్తుంది, వీడియో వస్తుంది, అన్నీ మొత్తం వైర్లతో సహా అన్నీ చెప్పి మొత్తం రాసిచ్చారు. ఇది ఎందుకురా అని అడిగాను లాస్ట్లోని. ఇది బుర్ర ఎలగలే అంత చెప్పి టెక్నికల్గా అంత అడ్వైజ్. లాస్ట్లో ఏడన్నా అంటే రాత్రి 1:00-12:30 మధ్యలోని రాళ్ళు పడుతున్నాయి సార్ మా ఇంటి మీద కన్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి రాళ్ళు అన్న? అది తెలియట్లేదు సార్, కంకర రాళ్ళు అండి, మా ఏరియాలో ఎక్కడ దొరకవు సార్, అవి నల్ల రాళ్ళు అండి, అవి 4-3 రాళ్ళు టక్ 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 అని పడతాయి. తలుపు తీసి చూసేటోడికి రాళ్ళు ఉంటాయి తప్ప ఎవడ ఉండడండి. ఎప్పటి నుంచి అన్న? ఒక 4 నెల రోజుల నుంచి జరుగుతుంది సార్ అండి. మరి ఏంటి మరి కాపలా ఉండలేకపోయావా అంటే మేడ మీదే కూర్చుని రాత్రి అంతా కూడా లైట్ వేసి చూస్తున్నాడు. లైట్ వేస్తాడు, రాళ్ళు వేస్తాడా? ఇది తెలివితేటలో. రా అలా లైట్లు వేయకూడదురా, పడుకోవాలి కానీ కనపడకుండా చూడాలని సార్. అవి ఎప్పుడు ఇలా కురుకు పడేటోడికి రాళ్ళు వేస్తున్నారండి. ఆడెంత మెలుకుంటున్నాడు అండి ఆయన. అందుకు లాభం లేదు సార్ కెమెరాలు పెట్టేదాన్ని. వీడి మనశ్శాంతి పోగొట్టడమే ఆడు నిద్ర లేకుండా ఉన్నాడంటే కారణం ఏంటి? నిన్ను నిద్రపోనివ్వకూడదని. అర్థమవుతుందా? నీకు దగ్గుమంది వేసుకున్నా నిద్ర మాత్రలు వేసుకుని నిద్ర రాదు, బుర్ర పీకుతుంది. కారణం ఏంటి? ఆడు పీకుడు నీకు వినాల, ఆడు బాధపడితే నీకు తృప్తి. ఇవన్నీ ఏంటంటే ఒక మనిషిని, అవతల మనిషిని బాధ పెట్టడానికి కావాల్సిన పదాలను వాడడం, శబ్దాలను వాడడం, ప్రయోగాలను వాడడం, ఆ మాట తాలూకా తీవ్రత కరెక్ట్గా ఏడ్చేలాగా నొప్పి పుట్టేలాగా మాట్లాడించటం, ఇవన్నిటి యొక్క లక్షణం ఏంటంటే నీకు నచ్చనితనం, అది నీలో ఉండే వైరం. ఇది ఒక చోట ఆగదు. నేను మళ్ళీ చెప్తున్నాను, పగైనా చల్లారద్దండి, వైరం చల్లారదు. ఇది నాన్సెన్స్. ఆది కాండం ఇప్పుడు పాము కనపడితే ఇప్పుడు నువ్వు చంపడం ఏంటి? పాము నీకు నాకేమైనా చేసిందా? చేయలే. కనపడంగానే కొట్టేస్తాం లేదా? కొట్టేస్తాం. కొట్టకపోతే నిద్ర పడద్దా? పట్టదు. దాన్ని బయటికి తేడానికి ఏం చేస్తాం? గుడ్డకి కాల్చి పొగట్టి దాన్ని బయటికి తెచ్చి చంపాలి. ఆ రాత్రి చచ్చాక దాన్ని కాల్చో లేదా పారేసో నిద్రపోతాం. ఎప్పుడు ఇది ఎప్పుడు నువ్వు చూసావు? ఎన్ని వేల తరాలు ఇప్పుడు నడుస్తుందంటే ఏంటి? అది వైరము నడుస్తుంది అంతే. ఈ వైరము ఆగదు. ఆ పదం చాలా బలమైనటువంటి పదంగా చెప్పబడింది. మీకు నిజం చెప్తాను వినండి. ECHTHRA. ఎవరన్నా ఇంగ్లీష్ టీచర్ గారు చెప్పండి, స్పెల్ చదవండి. ECHTHRA.
ఎక ఎక ఎక్రా అన్నామా? ECHTHRA. బహుశా టీ సైలెంట్ ఏమో. ఏం చదువుతారు? ECHTHRA. ఎక్టార్ అన్నామా? ఎక్ట్రా. ఈ పదము వైరముకు వాడబడింది. ఈ పదానికి ఉన్నటువంటి అర్థాలు చదివినట్లయితే చాలా దారుణమైనటువంటి విషయం ఉంది. దాని అర్థం ఏంటంట, వేషధారణ కలిగిన జీవితం అని కూడా ఒక అర్థం. హిపోక్రటిక్ లైఫ్ అంటే ఏంటి? నాకేమీ లేనట్టు ఉండడం, కానీ నా లోపల అన్నీ కలిగి ఉండడం. అదే కదా వేషధారణ అంటే. ఇప్పటివరకు వేషధారణ అంటే డబుల్ పోజ్ అనుకుంటాం కదా. కాదు, డబుల్ పోజ్ అంటే ఒక హీరో విలను, ఒక హీరోలాగా ఉంటాడు. అలా కాదు. ఇది లోపల అన్నీ ఉంటాయి, బయటికి ఏమీ లేనట్టు ఉండడం. నేను చాలా చక్కగా ఉంటాను, తెల్లబట్టలు వేసుకుంటాను, కానీ నా లోపల వైరం ఉంటుంది. నా మాటలు బాగుంటాయి, కానీ నా లోపల వైరం ఉంటుంది. నా పద్ధతులు విధానాలు బాగుంటాయి, కానీ నా లోపల వైరంకు సంబంధించినటువంటి మూలాలు నడుస్తూనే ఉంటాయి. ఈ వైరం అయితే పోదు, కానీ బయటికి మాత్రం నేను చాలా ఫెయిర్ అండ్ క్లీన్గా నీట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఆ రకమైనటువంటి హిపోక్రటిక్ లక్షణాలు. ఈ హిపోక్రసీతో ఉండేటువంటి పరిస్థితుల్లో అనైతికంగా, అక్రమంగా, అవివేకంగా హింసించాలనే పట్టుదల నడుస్తుంది. ఈ 3 పదాలు డేంజర్. అనైతికంగా, అక్రమంగా, మిక్కిలి అవివేకంగా హింసించాలి అనే పట్టుదల ఉంటుంది. ఈ పట్టుదల ఒక రకమైన తీవ్రతగా నడుస్తూ ఉంటుంది. నేను మొన్న ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను, నేను మీకు కొంచెం ఆర్థికమైన సహాయం చేయాలని ఆశపడుతున్నానండి అని చెప్పి నాకు ఒక చిన్న కవర్ ఇచ్చాడు. ఇచ్చేసారి ఇది చిన్నదే ఏమనుకోకుండా, అంటే దేవుడి పేరటి ఇచ్చేది మీరు ఎంత ఎక్కువ ఇచ్చారు, ఇవ్వలేరు, ఇచ్చేది చిన్నదా పెద్ద అని చూడకండి, ఇచ్చేది మంచి మనసుతో ఇవ్వండి చాలు అన్నాను. అని తర్వాత ఎందుకు నువ్వు నాకు ఇది తీసుకొచ్చి ఇస్తున్నావు అని అడిగితే, దేవుడు నా జీవితంలో ఒక మేలు చేశాడండి అందుకని అన్నాడు. ఏంటి అని అంటే, వాడి కక్ష ఏంటట, వాడు ఏ ప్రదేశంలో అయితే పనిచేశాడో ఆ ప్రదేశంలో వాడు ఉద్యోగం పీకేశారు. పీకేస్తే అది సంతోషకరమైన వార్త, దుఃఖకరమైన వార్త. వీడు బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? యూనిఫామ్ ఇప్పేసి ఆ బెళ్ళ ఇచ్చేసి ఆడికి తొడగొట్టి మీసం మెలేసి సీసీ కెమెరాలు ఎదురుగా నుంచుని, వాళ్ళ ఆఫీస్ ఛాంబర్లో ఉంటుంది కదా, ఆడి ముందు నుంచుని, నీకన్నా నేను పెద్దోడినయ్యి నీలాంటి కంపెనీకి ఇలాంటి సీటు కన్నా పెద్ద సీట్లో కూర్చుని, సీట్ అంటే కుర్చీ అనమాట, అది ఆడి ఉద్దేశం, పెద్ద కుర్చీలో కూర్చుని నేను నీకన్నా ఎక్కువ సంపాదించి ఒకరోజు నిన్ను నా ఇంటర్వ్యూ పిలుస్తాను రా అన్నాడట. ఉద్యోగుల నుంచి బయటకు వెళ్తాడు. ఛాలెంజ్ చూసారా? చాలా పెద్ద ఛాలెంజ్ చేశాడు, వచ్చేసాడు. దేవుడు వీడి ప్రార్థన విన్నాడట. అది ఆడు చెప్పిన ట్యాగ్ లైన్. దేవుడు నా ప్రార్థన విన్నాడు, వాడు ఏ కంపెనీలోనైతే నన్ను పీకేశాడో ఆ కంపెనీ ఇప్పుడు నాకు వెండర్ అన్నాడు. వీడు ఆడికి బాస్ అయిపోయాడు. బాస్ అయ్యి ఆడి పెద్ద సీట్లో కూర్చొని ఆడికన్నా ఎక్కువ సంపాదిస్తూ ఆడిని పిలిచాడట రమ్మని. నువ్వు రారా అన్నాడట. ఫోన్ చేస్తే వచ్చాడు. తెరా వస్తే ఆడి ఉద్యోగం పీకేసినోడు ఇప్పుడు ఆడి కింద నుంచున్నాడు. ఇలాగ నుంచునుంటే చూసావా దేవుడు నాతో ఎలా ఉన్నాడో అన్ని. మొత్తానికి ఏదో చేశాడు, డబ్బులు వచ్చినాయి, ఆ నెల జీతం వచ్చింది, దానిలో భాగం తీసుకొచ్చి నాకు చేతిలో పెట్టాడు. వెంటనే కవరాడి దగ్గర పడేసి, నీకు దన్నవరా, నువ్వెంత దుర్మార్గుడు అని నాకు అర్థం కాలేదు, నువ్వేదో సాక్ష్యం చెప్తున్నావు అని చెవులు రిక్కించాను నేను. అది సాక్ష్యం కాదురా, శ్రమ నాకు, అది పాపిసొమ్ము. నువ్వు వాడితో సమాధానంగా తీసుకొస్తే నేను తీసుకుందును, ఆడి రక్తపు కన్నీరు చూసి నువ్వు ఆనందిస్తున్నావు, అది ఎంత శాడిజం రా, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దేవుడు దీవెన అంటున్నావు. ఈ పట్టుదల అనైతికమైనది. ఎంత అనైతికమైనది తెలుసా? అది మనకు కూడా ఏమంటుంది, మనకి పోటీ వచ్చిందనుకోండి, నీ జీతం ఎంతరా అంటే ఏంటి, ఎందుకు వచ్చింది సౌండ్, ఎందుకు వచ్చింది, ఏంటి నీ ఫైట్ ఏంటి, నీ బ్యాటిల్ ఏంటి, నీ లోపల ఉన్న నొప్పి ఏంటి? వైరము. అది అక్కడ ఆగదు. ఇల్లు కట్టుకున్నాం అనుకో, అరే ఆడు ఇల్లు కొనాడరా, మనం ఎలాగైనా 2 ఫ్లోర్లు కొనాలరా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు కొనుక్కో, ఉండు, ఇల్లు ఉందిగా, 2 ఫ్లోర్లు కొనాలరా, అది వైరము. ఓ పక్క నీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లము, ఎందుకు కొత్త ప్రాబ్లం తెచ్చుకుంటావు? అనైతికంగా చేస్తాడు. ఇది ఇక్కడతో ఆగదండి, నేను చెప్తున్నాను, ఇది నీ లైఫ్ టైం వెంటాడుతుంది. యేసు ప్రభుని పట్టుకున్నందుకైనా మనసు మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి, క్రియలు మార్చుకోండి, హృదయం మార్చుకోండి, చూపు మార్చుకోండి, నీ అంతరంగం మార్చుకోండి. క్రీస్తు రక్తము
తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటం నీ తలలో ఉన్నటువంటి ఆ ముళ్ళ లాంటి ఆలోచనలు సైతం శుద్ధి చేయటానికి. అక్కడ కొడకి వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆ మనసుతో బాధపడిపోతావు? ఈ వైరం ఆగదే, నిన్ను కంటిన్యూ చేస్తుందే. నువ్వు చచ్చిపోవాలి కానీ, నువ్వు భూమిలో పెట్టబడాలి కానీ, ఆ తర్వాత కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎజ్కేలులో మనం చదివినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ సమాధిలో ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవము కలిగిన వ్యక్తుల యొక్క ఎముకలు తగిలి మరొక శరీరాలు ఏమైనాయి? ఎముకలు ప్రాణాలు కలిగి లేచిపోయినాయి అంట. అలాంటి పరిశుద్ధతకు ఇలాంటి ప్రాణాలు లేచే అవకాశం ఉంటే ఎలాంటి పాపికి ఎలాంటి ప్రాణాలనైనా తీసే అవకాశం ఉంటుంది. ఇదంత దారుణమైనటువంటి క్రూరత్వం అంట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వైరము అంత అనైతికంగా, అవివేకంగా, అక్రమంగా హింసించాలనే పద్ధతి పరిస్థితులు నడిపిస్తుంది. అయితే ఎంత మాత్రమైనను ఇతర కారణాల వల్ల ఆ వ్యక్తి చనిపోతే వీడి వైరం చల్లారదు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. నాకు ఈ వ్యక్తి మీద వైరం ఉంది, లైఫ్లో కొనసాగుతుంది. ఈలోపు నా వైరం తీరలేదు, ఆడు చచ్చిపోయాడు. నేను కాదు, నా శత్రువు చచ్చిపోయాడు. అయిపోయింది, నేను సాటిస్ఫై అయిపోవాలా? అవ్వదు. మీ పక్కలో చెప్పండి ఒకసారి, ఇది డేంజర్ అని. ఆడు చచ్చిపోయాడు కదా, అది చావదు. ఏది? వ్యక్తులు చావాలి కానీ వైరం చావదు. అది ఏం చేస్తే తెలుసా? అది చచ్చిపోక ఆడు చనిపోయాడన్న విషయం బాధతో నాలో ఇంకా ఉక్రోషం స్టార్ట్ అవుతుంది, ఇంకా ఉద్రేకం స్టార్ట్ అవుతుంది. ఏంటి ఈ ప్రతీకారేచ్ఛ తీరకపోవటం వలన వ్యక్తిగతంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇష్టపూర్వకమైనటువంటి శిక్షను నాకు నేను విధించుకుంటాను. అవతల వ్యక్తి పోగా వైరపు శిక్ష నా మీద పడుతుంది. అట్లీస్ట్ అక్కడి నుంచి వైరం ఏమవుద్దో తెలుసా? వ్యక్తికి ఉన్న వైరం పక్కకి వెళ్ళిపోద్ది. వ్యక్తి లోపల వ్యక్తికి స్టార్ట్ అవుతుంది వైరం. నాకు నేను స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు నేను స్టార్ట్ అయినటువంటి వైరం మీరు ఎంత కంట్రోల్ చేస్తే ఆగుద్ది? ప్రాబ్లం నీకు నువ్వే కదా. అన్ని ప్రశాంతమైన వర్షం పడే ముందు వాతావరణం, మంచి మబ్బులు, చల్లటి గాలి, వేడి కాఫీ, అలా వర్షం పడే ముందు చిన్న చినుకులు వాసన, మట్టి వాసన వస్తుంది. నీకు ఎలా ఉండాలి ఆ టైంలో చెప్పండి మీరు? అసలు ఆ ప్లెజెన్స్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది నీ మనస్సుకు. ఆ మట్టి వాసన, మంచి కాఫీ, వేడి వాతావరణం, చల్లటి వాతావరణం, ఇవన్నీ. కానీ ఈ వైరం ఉంది చూసారా లోపల, చూసారా? ఆ టైంలో మనిషి కళ్ళు ఎర్రగా ఉంటాయి. ప్రకృతి ఏ బీభత్సాన్ని కలిగి ఉంటుందో ఈ వ్యక్తిలో ఆ బీభత్సం కలిగి ఉంటాడు. అంటే ఆ మనిషిలో ఏమాత్రం కూడా సమాధానపు నెమ్మదిని అనుభవించాల్సిన అవకాశం ఉండదు, అనుభవించలేడు. ఆ రకమైన నెమ్మది లేని తరంతో శరీరానుసారమైనటువంటి మనస్సు విన్యాసాలు చేస్తుంది. మైండ్ ఆ టైంలో నీకేమనిపిస్తుంటో తెలుసా? పెద్ద గాలి వచ్చి ఆ ఇళ్ళన్నీ కొట్టుకెళ్ళిపోతే, ఇప్పుడు సునామీ వచ్చి ఆ లాసన్స్ బే కాలనీ అంతా మునిగిపోయి అదంతా పైకొచ్చి, లాసన్స్ బే కాలనీ దగ్గర ఉన్నటువంటి డీప్ స్టీప్ సునామీ కాదు, ఇంకేమొచ్చినా పైకి రావు నీళ్లు, అంత ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఈ మేడ మీద నుంచి ఆలోచిస్తాడు, ఏమని? అదంతా కైలాసగిరి అంతా మునిగిపోయి అప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చి ఆ ఇల్లు కొట్టెత్తాయని. అసలు నీకు ఎందుకంత ఆ వికృతమైన ఆలోచన ఎందుకు వస్తుంది? రెస్ట్లెస్, చలేసేస్తూ ఉంటుంది ప్రపంచం అంతా. ఫ్యాన్ ఇంకా స్పీడ్ పెట్టచ్చు అంటుంది, ఆ మైండ్ అలా కోరుకుంటుంది. రెస్ట్లెస్. అయ్యా మందు ఉంది, సైక్రియాటిస్ట్ మందు లేడు, కరెంటు షాకులు కాదు, క్రీస్తు నీకు మందు, యేసుక్రీస్తు నీకు మందు, నీకు ఉపయోగపడతాడు, నీకు చాలిన దేవుడు, నేను స్వస్థపరచగలడు. ప్రభువా నేను పోరాడుతున్నాను, నా వల్ల కావట్లేదు, దీని విషయంలో నేను ఒప్పుకోలేకపోతున్నాను, ఈ వైరం నన్ను తినేస్తుంది, నాకు నేను వైరంగా మారిపోతున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ప్రపంచం అంతటి కాళ్ళు మంచోళ్ళు. దావీదు చూసారా, అందరికి మంచోడు. సౌలుకి అస్సలు మంచోడు కాదు. సౌలు సచ్చేంత వరకు, యోనాతాను పంపేంత వరకు ఆ మనిషిని నిద్రపోలే. ఆఖరికి కూతురు జీవితం పడంగా పెడతానన్న ఏమనుకుంటున్నాడు? ఈడి కూతురునిచ్చిన వల్లైనా ఈడు అల్లుడవడం వల్ల ఆడు చచ్చిపోతాడులే, హ్యాపీ అనుకుంటున్నాడు. కూతురు విధవరాలు అవుతే అనవసరం. అరే నీ ఇంట్లో నష్టం పోతే పోనే, ఆడికి ఏమైనా అయిందే, అది వార్త. అంటే
ఈ లోపల మదనము అంతరేంద్రియాల మధ్య సుఖనివాసం చేస్తూ శరీరానుసారమైనటువంటి దేవునికి విరోధమైన మనసుతో నువ్వు ఏమైనా చేయటానికి ప్రయత్నం చేస్తావు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, ఉపవాస జీవితం, క్రియాశీలకమైన ఆత్మీయ పని కలిగించినటువంటి సంఘ జీవితం, ఇవన్నీ ఒకెత్తు. కానీ నీకు నువ్వు పోరాడే ఈ వైరం ఒకెత్తు. ఇవన్నీ ఉండవా? బ్రహ్మాండంగా ఉంటాయి, 200% పర్ఫెక్ట్గా ఉంటాయి. మిగిలిన వాళ్ళకన్నా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతావు, మళ్ళీ మంచి మనసాక్షితో చేస్తావు. కానీ ఈ లక్షణం మాత్రం నువ్వు దేవునికి విరోధమైన మనసుతో చేస్తావు. ఇటు దేవుడు అటు దయ్యము రెండూ కలిసి నీలో నడుస్తాయి. అప్పటికప్పటికే పోరాటంతో నలిగిపోయి వేదన చెంది హింసించబడి ఇంటర్నల్గా లోపల అంతర్మదనం స్టార్ట్ అయిపోతుంది. ఈ అంతర్మదనం స్టార్ట్ అయిన ప్రతిసారి కూడా నీవు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా మంచి స్నేహితులు శత్రువులుగా మారడం మీరు చూసారా? బెస్ట్ ఫ్రెండ్స్ ఎనిమీస్గా మారడం ఎప్పుడైనా చూసారా? మీరు నాకు కార్తీక్ బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు నాకు కార్తీక్ బద్ధశత్రువు అయిపోయాడు. నాకు కార్తీక్ నేను కాదు, నేను కార్తీక్ బద్ధశత్రువునే. కార్తీక్ నేను అడిగితే ఆడు చాలా మంచోడండి అంటాడు. కానీ నేను నన్ను అడిగితే ఏమంటాను? 2-3 రోజులు చెప్తాను స్టోరీ. దా ఈ రాత్రి మా ఇంట్లో ఉండు, చికెన్ భోజనం పెట్టి చెప్తాను స్టోరీ. ఆడు ఎలాంటోడో నీకు తెలియదని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అవతల వ్యక్తికి నేను ఆ బద్ధశత్రువుగా మారిపోయినటువంటి ఆ మంచి స్నేహితుడిగా ఉండాల్సిన నా మనస్సును నేనే భక్షించుకుంటున్నాను. నన్ను ఎవడో పాడు చేయడు, నా ఆలోచన నన్ను పాడు చేస్తుంది, నా విశ్వాసం నన్ను భ్రష్టులుగా చేస్తుంది, నా ఆత్మీయత నన్ను నిలబెట్టలేదు. దేవుని ఆత్మకు నేను అప్పగించుకోకపోవడం వల్ల, దేవుని ఆత్మచేత శరీరానుసారమైన మనసును ఆత్మానుసారమైన మనసుకు మలుచుకోలేకపోవడానికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఈ శరీరానుసారం ఏం చేస్తుంది? నన్ను కొంగదీసి నన్ను శత్రువుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. చిన్న విషయాల్లో జరిగిందంటే విషయం, కానీ కారణం లేకుండా అకారణంగా అనైతికంగా నాకు ఒక మిత్రుడు శత్రువుగా మారుతున్నాడు అని అంటే ఖచ్చితంగా నా లోపల వైరముకు సంబంధించినటువంటి లక్షణాలు 1కి 4 సార్లు, కొంతమందికి అయినా ఎక్కువగా నేను పోరాడుతున్నాననేది అది నువ్వు ఒప్పుకోవాల్సిన సత్యం. నువ్వు పోరాడేటువంటి పోరాటం చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. నేను ఒక ఆయన్ని అడిగాను, ఎందుకు నీకంతా మీ అత్తగారంటే అంత కోపం అని అంటే, అసలు నిజంగా దాన్ని చంపేయాలని ఉందండి అన్నాడు. నన్ను మీ ఆవిడని పెళ్లి చేసుకు మునుపు ఆవిడ జీవితం ఆవిడకి ఉంది కదా అని అంటే, ఉందండి అన్నాడు. ఆవిడ మంచి ఆవిడని బతికేస్తుంది కదా అంటే, బతికేస్తుందండి. మీ ఆవిడ పెళ్లి చేసుకున్నాక కదా మీ ఆవిడ మీద, మీ అత్తగారి మీద నీకు కోపం వచ్చిందంటే, అవునండి అన్నాడు. అయితే ఒక పంచి, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వచ్చేటువంటి కోపం మాత్రమే ఉంచుకో, దానికి ముందు కోపం నీకెందుకు అన్నాను. కానీ ఆయన కోపం ఏంటంటే దాన్ని పుట్టుకు నుంచి ఎత్తుతున్నాడు కదా. మనకి ఎక్కడికి వెళ్ళిపోతాం కోపం వస్తే? పుట్టుపూర్వోత్తరాలు స్టార్ట్ అయిపోతాయి కదా. అసలు నీకు పెళ్ళైన దగ్గర నుంచే తిప్పుట్టుకో, అంతకుముందు తర్వాత దాని ముందుకి వెళ్ళకు అన్నాను. అంటే ఇదేదో బాగానే ఉంది సార్ అన్నాడు. అంటే కొంత తగ్గించుకోగలిగావు కదా, 100% నుంచి 50కి రాగలిగావు కదా, కంట్రోల్లోకి రా అని. మీరు తీసేస్తారా ఇటు కొంప తీసిన దాన్ని? ఏ తీసేస్తే ఏమంటే సత్యగానే నాకు మనసు ఎంత ఉండదు. చూసారా, తీయాలని కూడా మనసుకి ఏమనిపిస్తుందో అది ఈ వైరం తాలూకా ఫ్లేవరు. చేతులు కడుక్కున్నా నీసుకొంపు వదలదు చేపలు చేసిన వాళ్ళకి. ఇదంతే, పులుసుకొంపు బాగా పీకుతూనే ఉంటుంది. కానీ ఈ వైరములో ఒక వ్యక్తి యొక్క ఆంతర్యంలో ఆ మంచి స్నేహాన్ని, మంచి మధురతను దాటి వ్యతిరేకమైన శత్రుత్వానికి తీసుకుని వస్తున్న ప్రతిసారి కూడా నీ అంతరంగంలో ఎంత శరీరానుసారమైన పరిస్థితుల్లో నీవు ఎక్కువగా బాధ పొందడానికి చేసే తపన కనపడుద్ది. సెల్ఫ్ ఏమంటారంటే, నేను బాధపడడం నాకు ఇష్టం అనేవాళ్ళు ఈ పని చేస్తారు. నేను బాధ నివారణ పొందాలి అనుకునే వాళ్ళు చేయరు. వాళ్ళు అనుకోరు అసలు. బాధపడని అవని, నాకు ఇలాగే కావాలి, అవని నా దరిద్రం ఇంతే, ఇలాగే అవని 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 ఏమి అవని, ఎందుకు అవ్వని, రెస్ట్ తీసుకో అమ్మా అంటే ఇంకెక్కడ రెస్ట్ అంటే హాస్పిటల్లో బెడ్ మీదకి వచ్చాక కూడా రెస్ట్ ఉండదా? రెస్ట్ తీసుకోవాల్సిన టైం అదే కదా, అప్పుడే కదా శిక్షణము దొరుకును. నీ అంతరంగంలో నెమ్మది లేని తనంతో నువ్వు పడే యుద్ధం, నువ్వు పడే పోరాటం నీకు తెలియకుండా నీ లోపల విపరీతమైనటువంటి వైరానికి కారణమవుతుంది. హాని చేయాలనే తపన నీలో ఉంది, బాధపట్టాలనే పరిస్థితి నీకుంది. కానీ ఇక్కడ మీరు అడగచ్చు, పాస్టర్ గారు మరి దేవుడు కలుగు చేసుకోడా అని అడిగితే, దేవుడు బైబిల్ ఏం చెప్తుందంటే, శరీరానుసారం మన మనసు దేవునికి ఏంటి? అప్పుడు నువ్వు ఎవరికి ఏమవుతున్నట్టు? మరి నీ ప్రార్థనలు ఏమవుతాయి? నీ ప్రార్థనలు, నీ భక్తి ఏమవుద్ది, నీ క్రియలు ఏమవుతాయి?
అందుకు ఈ వైరము అనే బలహీనత కలిగిన వాళ్ళు కొంతకాలానికి దేవుడిని వదిలేస్తారు. ఏం చేశాడు దేవుడు నాకు? ఏం చేశాడు? దీనికి అన్ని బాగానే జరుగుతుంటాయి ఇక్కడ. కానీ అవతల తిని కోరుకున్న కోరికకు తగినట్టుగా శత్రువుకు జరగలేదని, ఏమీ చేయలేదు అనేటువంటి ఆ బలహీనతతో దేవునికి దూరం అవుతారు. దేవునినే వదిలేసే స్థాయికి ఎదిగిపోతారు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళని వదిలిపెట్టడు. వాళ్ళు ఆటోమేటిక్గా దేవునికి ఏమవుతున్నారు? వైరం అవుతున్నారు. దేవునికి పోరాటం తెచ్చుకునే స్థాయికి ఎదిగిపోతున్నారు. నిజానికి దేవునికి బాగా పోరాటం ఎవరితో చెప్పండి? ఫస్ట్ నుంచి దేవునికి వ్యతిరేకం ఎవరు? సాతానే కదండి, ఇంకెవరున్నారు? ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరికి వెళ్తాడు? ఎవరు సంబంధం అవుతాడు? అది ఇంకా లక్షణాలు, క్రియలు, పద్ధతులు, విధానాలు, ఆలోచనలు, ధోరణి అన్నీ కూడా ఆ సాతాను సంబంధమైన విషయాలకు నడుస్తూ ఉంటాయి. బైబిల్కి శత్రువులుగా మారిన వ్యక్తులకు శత్రువులుగా మారిన, దేవుని మాటలకు శత్రువులుగా మారిన వీళ్ళందరికీ కూడా వైరము దేవుడితో కాదు, వాళ్ళలో వాళ్ళకే. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు లోకంలో ఉన్న అనేకమైన హైందవులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ హైందవేతర శక్తులందరికీ కారణం వాళ్ళకి యేసు ప్రభు శత్రువు కాదు, క్రైస్తవుడు శత్రువు కాదు, వాళ్ళకి వాళ్ళే శత్రువులు. దే హ్యావ్ నాట్ పీస్ ఇన్ దెమ్. వాళ్ళకి నిజంగా వాళ్ళలో వాళ్ళకి శాంతి ఉండుంటే వాళ్ళు నిజమైన దేవుని పట్టేసుకునేవారు. వాళ్ళకి దాన్ని ఉండనివ్వరు, దానికి ఉంచుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఈ మతోన్మాదులు అని పిలుస్తున్నారు చూసారా, వీళ్ళెవరైనా చూడండి, వాళ్ళకి ప్రాబ్లం క్రైస్తవుడు కాదు, యేసు ప్రభు కాదు, వాళ్ళకి వాళ్ళే శత్రువులు. ఆవిడ ఎవరికి శత్రువులుగా మారారు? వాళ్ళు దేవునికి శత్రువులుగా మారారు. అందుకని వాళ్ళు ఎవరికి అప్పగించబడతారు? సాతానికి శత్రువుగా అప్పగించబడతారు. కాబట్టి వాళ్ళు చేసే క్రియలు ఏమవుతాయి? వాళ్ళ నాశనం వాళ్ళు తెచ్చుకోవడానికి కారణమవుతుంది. దేవుడు ఏం తీర్పు తీర్చక్కలే, వాళ్ళకి వాళ్ళే లూజ్ అవుతారు. సో నీ విశ్వాస జీవితంలో ఈరోజు ఆ శత్రువుగా మారకుండా వ్యక్తి లోపల, నీ లోపల ఈ బలహీనతను నువ్వు సరిచేసుకోవడానికి ప్రయత్నించేయి. ఈ బలహీనత నుంచి మనం దేవుని బలానికి యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి సమాధానం తెచ్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేద్దాం.